పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంటే మార్గశిర మాసం బహుళపక్షం ఏకాదశి రోజు తెలిసి కానీ తెలియక కానీ ఉపవాసం ఉన్నా, జాగరణ చేసినా మన కష్టాలన్నీ తొలగిపోయి మన పనులన్నీ సఫలమవుతాయి. కాబట్టి దీనికి సఫల ఏకాదశి అనే పేరు వచ్చింది. సఫల ఏకాదశికి సంబంధించి పౌరాణిక గ్రంథాల్లో చెప్పిన కథ ఇది. సఫల ఏకాదశి సందర్భంగా అందరూ ఏకాదశి వ్రతం చెయ్యాలి. అంటే పగలు ఉపవాసం ఉండటం, పాలు పళ్ళు మాత్రమే స్వీకరించటం, రాత్రికి మొదటి జాము వరకు జాగరణ చేస్తూ విష్ణునామస్మరణ చేయటం, విష్ణు కీర్తనలు వినటం, విష్ణు స్తోత్రాలు పఠించటం, మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరించడం చేయాలి. ఇలా ఏకాదశి వ్రతం చేయటం ద్వారా మన పనులన్నీ సఫలమవుతాయి. అదే సఫల ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత. అలాగే సఫల ఏకాదశి సందర్భంగా గృహంలో లక్ష్మీనారాయణ చిత్రపటానికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. తీపి పదార్థంలో పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలు విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించండి. సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజం అంటారు. ఆ గరుడ ధ్వజం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. విష్ణు ఆలయం అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే దాన్ని గరుడ ధ్వజ దీపం అంటారు. దీనివల్ల విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. సఫల ఏకాదశి సందర్భంగా ఎవరూ కూడా అసత్యం ఆడకూడదు, కోపాన్ని ప్రదర్శించకూడదు. ఈ నియమాలు పాటించాలి. అలాగే శాల పుష్పాలను ఉంటాయి. మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలను శాల పుష్పాలు అంటారు. ఈ శాల పుష్పాలతో విష్ణు సంబంధమైన చిత్రపటానికి గృహంలో పూజ చేస్తే కూడా మీ పనులన్నీ సఫలమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే విష్ణు ఆలయంలో యుగ్మ ప్రదక్షిణం చేయండి. 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో విష్ణు ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణ